వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణలో కేవీఆర్ ఛానల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వెంకటరామరెడ్డి అనే అతను తన ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పెద్దలను వ్యక్తిగతంగా దూషించిన ఆరోపణల మీద పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. కర్నూలు పోలీసులు ఇతను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పోలీసులు ఇతన్ని టార్చర్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు ఆ రోజున. తర్వాత బయటకు వచ్చాడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా తన వైఖరి మార్చుకోకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని అలాగే నారా లోకేష్ని దుర్భాషలాడుతూ వీడియోలు తమ్నెయిల్స్ పెట్టాడు. బొల్లినాయుడని, ఎర్రిబుక్ అని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. రాజధాని అమరావతి మీద కూడా అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సో వీటి మీద కూడా పోలీస్ కేసు నమోదైంది. ఇతను అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వెళ్ళారు. అయితే ఆంధ్ర పోలీసుల్ని తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టులు అడ్డుకున్నారు. వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తే ఊరుకోం, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతని మీద పోలీసులు కారణం లేకుండా కేసు పెట్టాల. అతను చంద్రబాబును దూషించాడు, నారా లోకేష్ని దూషించాడు, ఆంధ్ర రాజధాని అమరావతి మీద చండాలపు కామెంట్లు చేశాడు. అతను తప్పు చేశాడు. ఆ తప్పుని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ఈ జర్నలిస్టులు, ఇలా వీడియోలు చేయడం కరెక్ట్ కాదని ఈ జర్నలిస్టులు ఖండించాలి. అంటే అతను బూతులు తిడతా ఉంటే, అతను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తిడతా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చూస్తూ ఊరుకోవాలి. ఇప్పుడు సపోజ్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ని తిడితే ఊరుకుంటారా వీళ్ళు? మా హైదరాబాద్ని తిట్టాడు ఆంధ్రోడు అని చెప్పి గొడవ చేస్తారు కదా, ఊరుకోరు కదా. మరి ఇతని తప్పుని ఖండించకుండా పోలీసుల విధి నిర్వహణను అడ్డుకున్నారు. ఏపీ పోలీసులు మా తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు ఊడిగం చేస్తూ ఉంది. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అసలు ఆంధ్ర నాయకులకు ఎక్కడేం పని, ఆంధ్ర వాళ్ళకి ఎక్కడేం పని, మా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోండి అని హెచ్చరించారు. సరే, వీళ్ళు చెప్పినట్టే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఎక్కడేం పని అన్నారు కదా. మరి 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో ఉండే జర్నలిస్టులు, మేధావులకు ఆంధ్రాతో ఏం పని? ఆంధ్ర మీద వ్యాసాలు రాయటం ఎందుకు? ఆంధ్ర మీద వీడియోలు చేయడం ఎందుకు? 2 రాష్ట్రాలుగా విడిపోయాం, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ జోలికి ఎందుకు మీరు వీడియోలు చేయాలి, ఎందుకు రాయాలని వాళ్ళకు కూడా చెప్పాలి కదా. అమరావతి దగ్గర నుంచి ఆవకాయ దాకా హైదరాబాద్ బేస్డ్గా ఉన్న మేధావులు, జర్నలిస్టులు తమ అభిప్రాయాలను యథేచ్ఛగా చెప్తూ ఉంటారు. కొంతమంది చంద్రబాబు హేటర్స్ అయితే రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటారు. అసలు ఒక ప్రణాళిక ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా వీళ్ళందరినీ బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 కలిసి వీళ్ళందరినీ ఆపరేట్ చేస్తున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్లో ఏం పని, తెలంగాణలో ఏం పని అన్నప్పుడు మరి ఆంధ్ర రాజకీయాలతో తెలంగాణ వాళ్ళకి ఏం పని? వాళ్ళు రాజధాని కట్టుకుంటారో లేకపోతే ఇంకోటి కట్టుకుంటారో వీళ్ళకెందుకు? కాబట్టి మీకేం పని అన్న ప్రశ్నకు మీకు కూడా ఏం పని అన్న సమాధానం వస్తుంది. ఒక పని చేయండి, ప్రత్యేక తెలంగాణ కోసం ఎలా అయితే ఉద్యమించి రాష్ట్రం తెచ్చుకున్నారో అలాగే ఇప్పుడు కూడా ఉద్యమం చేసి హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళందరినీ తరిమేయండి. హైదరాబాద్లో ఉన్న టాప్ 100 పారిశ్రామికవేత్తలు, టాప్ 100 ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారుల్లో 80%, 80% మంది మూలాలు ఆంధ్ర మూలాలు. వాళ్ళందరినీ ఏపీకి పంపించేసేయండి. వాళ్ళ సంస్థలను కూడా ఏపీకి తరిమేయండి. 80% సినిమా వాళ్ళు ఏపీ వాళ్ళే. వాళ్ళని కూడా తరిమేస్తే ఒక దరిద్రం వదిలిపోద్ది మీకు. ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యాపారులని, ఆంధ్రప్రదేశ్ సినిమా వాళ్ళని బీఆర్ఎస్ నేతలు కామధేనువులను పిండినట్టు పిండేశారు. ఇక ప్రముఖ మీడియా సంస్థలు ఉన్నాయి, వాటి హెడ్ క్వార్టర్స్ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. వాళ్ళ మూలాలు కూడా ఆంధ్ర మూలాలే. సో వాళ్ళకి గతంలో కూడా వీళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్ర మీడియా వాళ్ళకి ఇక్కడి నుంచి హైదరాబాద్ కేంద్రంగా నడుపుతున్నారు, మా తెలంగాణలో ఏం పని అని గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు. సో ఇంకా అక్కడే ఉండి వీళ్ళ హెచ్చరికలు, బ్లాక్మెయిల్కి భయపడి 2వ తరగతి పౌరులుగా ఉండే కంటే సొంత రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఆత్మగౌరవంతో బతకండి. ఆంధ్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ హైదరాబాద్ నివాసులే. వారాంతానికి అందరూ చలో హైదరాబాద్ అంటారు. మళ్ళీ వీళ్ళకి బ్యూరోక్రాట్లు కూడా తోడు. వీళ్ళందరూ సంపాదించింది ఇక్కడ, పెట్టుబడి ఏమో అక్కడ పెడతా ఉంటారు. విల్లాలు కొంటారు, వ్యాపారాలు అక్కడే స్టార్ట్ చేస్తారు, చివరికి వైద్యం కూడా అక్కడే చేయించుకుంటారు. నిన్నగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముక్క ఆపరేషన్ కూడా హైదరాబాద్ వెళ్ళారు. అలాగే ముఖ్యమంత్రి గారి సతీమణి భువనేశ్వర్ నడిపే హెరిటేజ్ కూడా హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్కి మకాం మారుస్తున్నారు. లోటస్ పాండ్లో ఇంటికి ఇంటీరియర్స్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా ఆయన బెంగళూరు కేంద్రంగా పనిచేశారు, రాజకీయాలు నడిపారు. ఇక నుంచి హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం మొదలు పెట్టబోతున్నారు. మొత్తం అంతా సిస్టమ్స్ అన్నీ కూడా హైదరాబాద్కి మారుస్తున్నారు.
వ్యవస్థలన్నింటినీ కూడా అక్కడి నుంచే నడుపుతారని చెప్పి అంటున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరికీ కూడా హైదరాబాదే కావాలి. వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటారు, హైదరాబాద్లో సెటిల్ అవుతారు. అంటే డబ్బులు అక్కడి నుంచి తీసుకుంటారు, ఖర్చులు, ట్యాక్సులు అన్నీ తెలంగాణకు పోతాయి. వీళ్ళ ద్వారా తెలంగాణకు భారీగా రెవెన్యూ వస్తుంది, ఆంధ్రాకి రెవెన్యూ లాస్ అవుతుంది. కాబట్టి అసలు సిసలు ఆంధ్ర వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎంత తొందరగా హైదరాబాద్ నుంచి తరిమేస్తే తెలంగాణ వాదులు ఆంధ్రాకి అంత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఆంధ్ర అంత డెవలప్ అవుతుందని ఆశపడుతున్నారు. అమరావతి కూడా హైదరాబాద్ లాగా ఎదుగుతుందన్న ఆశతో ఉన్నారు. ఈ మాటలు కొంతమంది ఆంధ్ర వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఆస్తులు గీస్తులు సంపాదించుకొని హ్యాపీగా దిలాసాగా ఉంటారు కదా, వాళ్ళకి నచ్చదు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా పెట్టుబడి పెట్టచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు అని సన్నాయి నొక్కులు నొక్కుతూ వస్తారు కూడా ఈ వీడియోకి. అదే రాజ్యాంగం ఉద్యమం పేరుతో 10 ఏళ్లకు పైగా ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు, వసూళ్లకు పాల్పడినప్పుడు వీళ్ళని కాపాడిందా? అది గుర్తు చేసుకోండి ఒకసారి. కాబట్టి తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ సోదరులు ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోమ్మని కేవలం ప్రకటనలు, మాటలు కాకుండా కార్యరంగంలోకి దిగండి, ఉద్యమం మొదలు పెట్టండి. ముందుగా హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారులని, పారిశ్రామికవేత్తలని, సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని పంపించేసేయండి. ఆంధ్ర మూలాల వాళ్ళందరినీ. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్కో, అమరావతికో, అనంతపురానికో వెళ్ళి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాక చిన్నగా ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సామాన్యులు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా సొంత ప్రాంతాల్లో సెటిల్ అయిపోతారు. ఆ రకంగా మీరు ఆంధ్రప్రదేశ్కి మేలు చేసిన వాళ్ళు అవుతారు. Like, share and subscribe to Rajaniti channel.